హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మై హ్యాప్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందా లేదా అనేసి చాలామంది అడుగుతున్నారు. సో వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. దానికంటే ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. ఇయర్ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉన్నదో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అభ్యర్థులకు కేవలం 50 రూపీస్ ఇస్తున్నాము. అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం అభ్యర్థులకు కేవలం 200 రూపీస్కే ఇస్తున్నాము. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ తెలుగు మీడియం అభ్యర్థులకు 300 రూపీస్కే ఇస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ నెంబర్కు మీరు ఫోన్పే అమౌంట్ రిసిప్ట్ పంపిస్తే మేము వాట్సాప్ ద్వారా పంపిస్తాము. సో ఇక్కడ చూడొచ్చండి, ఏదైతే తెలంగాణ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందా లేదా, మరి గ్రూప్ 1 పోస్టులు ఎన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉన్నది అనేసి చెప్తున్నారు. అయితే వాస్తవానికి గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టులు మనకు 563 పోస్టులతో ఫస్ట్ నోటిఫికేషన్, అంటే తెలంగాణలో ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెండో గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం ప్రభుత్వము దాదాపుగా 200 నుంచి 300 మధ్య ఖాళీలు ఉన్నటువంటి సమాచారము. ఖచ్చితంగా గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే సంక్రాంతి తర్వాత 100% వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఏదైనా సరే మరి ఇప్పటికే మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టుల పైన కసరత్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే 100% వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు, మరి అంగన్వాడీ, పోలీసు, విద్యుత్ పోస్టులు, డిఎస్సి పోస్టులు ఇస్తే మరి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు మరి జాబ్ క్యాలెండర్లో ఉంటాయా లేదా, మరి ఇవే అంగన్వాడీ దాదాపు 15,000 ప్లస్ పోలీసు ఉద్యోగాలు 15,000, ఇవే 30,000 ఉద్యోగాలు. తర్వాత విద్యుత్ శాఖ నుంచి ఒక 5,000, డిఎస్సి నుంచి ఒక 5,000, దాదాపు ఇదే 40,000 ఉన్నాయి కదా, మరి గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తాయా లేదా అనేసి ఇలా చాలామంది చెప్తున్నారనమాట. సో వాస్తవానికి ఇక్కడ ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు మాత్రం 100% ఉంటుంది. అదేవిధంగా డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ నోటిఫికేషన్ కూడా ఉండబోతుంది. ఇక్కడ మరి 40 నోటిఫికేషన్లో ఉన్నదా అనేది డౌట్ పెట్టుకోవాకండి. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే 100% అయితే ఉంటుంది అనమాట. అయితే గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఖచ్చితంగా మనకు వచ్చేటటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో దాదాపుగా ఇక్కడ 800 నుంచి ఇక్కడ 1200 మధ్య కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. ఈ మధ్యలో ఈ రేంజ్లో ఎన్ని పోస్టులైనా కట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఈ 800 నుంచి 1200 మధ్య ఇంటర్నేషనల్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. మన గతంలోనే గ్రూప్ 2 783 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి కొంతమంది అభ్యర్థులు అతి తక్కువ మార్క్స్తో ఈ యొక్క సర్వీస్ను కోల్పోవడం జరిగింది. సో చాలా కష్టపడ్డారు. దాదాపుగా 5 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ నుంచి దాదాపు 10 ఇయర్స్ నుంచి కూడా ఇప్పుడు స్టిల్ ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. సో ఏదైనా సరే మీరు ఏదైతే నోటిఫికేషన్స్ రాదనేసి ప్రిపరేషన్ ఆపకుండా మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో 100% విజయం సాధిస్తారు. ఏదో చిన్న ఏదైతే ఆలస్యం అవుతుందన్న దానిపై మీరు ఏదో భయాందోళనకు చెందకుండా మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది అట్లాగే కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు 100% రిజల్ట్ ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ టైం ఏదైతే ఉన్నదో అండి, పర్టికులర్గా ఈ టైం అనేది గోల్డెన్ టైం. సో మీరు కనుక ఖచ్చితంగా ప్రాపర్గా వినియోగించుకుంటే, ఈ టైంను మీరు కనుక వినియోగించుకుంటే రాబోయేటటువంటి నోటిఫికేషన్స్లో మనకు 100% రిజల్ట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ విషయంలో మాత్రం ప్రభుత్వము ఇచ్చే అవకాశంలోనే ఉన్నది. సో మీరు ఎటువంటి డిసప్పాయింట్కు గురి కాకుండా ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి చదువుకోండి. అప్పుడు మీకు ఇన్ కేస్ ఆఫ్ మీకు ఒకేసారి అన్ని నోటిఫికేషన్ వచ్చినాయనుకోండి, అప్పుడు మీకు టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే ప్రిపరేషన్కి టైం ఉండదు. అదేవిధంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే 3 or 4 months తర్వాత మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి టైం ఏదైతే ఉన్నదో అది ప్రాపర్గా వినియోగించుకున్నట్లయితే వచ్చేటటువంటి నోటిఫికేషన్స్లో మీరు విజేతలుగా అవుతారు. సో ఏదైనా సరే మీ ప్రిపరేషన్ మాత్రము ఆపవాకండి. ఖచ్చితంగా రిజల్ట్ రావాలి అంటే 100% ఈ టైంలో మీరు కంటిన్యూ చేయడం చాలా ఉత్తమం. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.